విజయవాడ పటపటలంకలోని ప్రత్యూష అపార్ట్మెంట్లో ఈరోజు చాలా భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెరసి వివరాల్లోకి వెళ్తే ఏసీపీ సత్యానందం గతంలో ఏసీపీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం వీఆర్లో ఉన్నారు. ఆ ఏసీపీ సత్యానందానికి సంబంధించిన నివాసంగా మనకైతే తెలుస్తూ ఉంది. ప్రధానంగా సత్యానంద్ తన కుటుంబ సభ్యులతో పాటు అమెరికాకి విదేశాలకు విహారయాత్రకు వెళ్ళడం తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో అయితే ఎవరైతే నివాసం లేదు. మనకు అందుతున్న తాజా సమాచారం మేరకు నిన్న కొంతమంది వ్యక్తి ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తారో మెయింటెనెన్స్ సంబంధించి కొంతమంది వ్యక్తి అక్కడ రావడం, ఏసీ కావచ్చు, అలాగే ఆ ఇంట్లో ఉన్న గీజర్ కావచ్చు, కొన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఏదైతే వాటన్నిటి మెయింటెనెన్స్ నిమిత్తం వాటన్నిటి శుభ్రపరిచి వెళ్ళినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో వెరసి వివరాల్లోకి వెళ్తే ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ ఏదైతే నిప్పు రవ్వలు రాచుకోవడం, అది వచ్చి గ్యాస్ సిలిండర్ మీద పడడం, గ్యాస్ సిలిండర్ ఆ వేడి దాటి గ్యాస్ సిలిండర్ పేలిపోవడం, పేలుడుకు సంబంధించిన తీవ్రత చాలా అధికంగా ఉండడంతో ఏదైతే బాల్కనీలో ఉన్న గోడ కావచ్చు, అలాగే అక్కడ ఉన్న గ్రిల్స్ కావచ్చు, ఒక్కసారి ఆ పేలుడు దాడికి పగిలిపోవడం, విరిగి తునాతునకలు అయిపోవడం, దానికి సంబంధించిన ఇటుక రాయిలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, అది వచ్చి కింద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడి సుమారు 5గురికి అయితే తీవ్రమైన గాయాలైనట్టు మనకే తెలుసు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు, మన 4గురికి అయితే స్వల్పంగా గాయాలైనట్టు మనకే తెలుస్తుంది. ప్రస్తుత సంబంధిత అధికారులు అయితే ఇక్కడ ఘటనా స్థలాన్ని చేరుకొని ఘటనకు సంబంధించిన కారణాలు అయితే వెలికి తీసే ఆ క్రమంలో అయితే సంబంధిత అధికారులు ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది.